Why do you think you are good fit for this పొజిషన్? మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు, నిన్నే ఎందుకు హైర్ చేసుకోవాలి, నువ్వే ఎలా ఈ పొజిషన్కి ఫిట్ అవుతావు. అలా అడిగినప్పుడు ఒక బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఐఎమ్ గుడ్ ఫిట్ ఫర్ దిస్ పొజిషన్ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ ఓవరాల్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, మేనేజింగ్ ఆఫ్ end-to-end delivery of a project management life cycle from initiation to till closure. I have worked with the multiple stakeholders and the third-party vendors, ensuring the smooth coordination across the all project phases. I regularly monitoring the project risk and issues and prepare the project governance meetings and also project governance status reports for all the stakeholders. I also have an hands-on experience with the tools like Jira, ServiceNow, and also SharePoint for project tracking and the documentation. With my strong communication and the coordination, along with my experience in the project management methodologies, I am confident in delivering the projects on time by meeting the organization goals on time. అంటే దీని మీనింగ్ ఏంటి? నాకు ఓవరాల్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎంత ఉంటే అంత ఉందని చెప్పండి. ఏ ప్రాజెక్ట్కి ఏదో ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ప్రాజెక్ట్ మేనేజర్, స్క్రమ్ మాస్టర్ అయితే స్క్రమ్ మాస్టర్, అది మెన్షన్ చేసి, అండ్ ఆల్సో దేనికంటే ఎంటైర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్కి ఫ్రమ్ ఇనిషియేషన్ నుండి క్లోజర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉందని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు నెంబర్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్తోని, వెండర్స్తోని, సప్లయర్స్తోని మీకు కంటిన్యూస్ కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళతోని చాలా ప్రాజెక్ట్ ఫేసెస్ ఇనిషియేషన్ నుండి క్లోజింగ్ వరకు కూడా కంటిన్యూస్గా మీరు కోఆర్డినేట్ అయ్యి కమ్యూనికేట్ అవుతున్నారని దాని మీనింగ్. అండ్ ఆల్సో రెగ్యులర్గా ప్రాజెక్ట్లో వచ్చిన రిస్క్స్, ఇష్యూస్ కూడా అన్నీ నోట్ చేసి, రిస్క్ రిజిస్టర్, ఇష్యూ లాగ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసి, ప్రాజెక్ట్ యొక్క గవర్నెన్స్ కాల్లోని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీమ్స్కి. సో ఇది కూడా స్టేక్ హోల్డర్స్తోని వాళ్ళ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ప్రాజెక్ట్ యొక్క స్టేటస్. ఇది కూడా యాడ్ చేసేయండి. అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది టూల్స్, లైక్ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని టూల్స్ వస్తాయి అన్నీ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్నో అయితే సర్వీస్నో, జీరా అయితే జీరా, షేర్ పాయింట్ అంటే షేర్ పాయింట్, ఎక్సెల్ అయితే ఎక్సెల్, పవర్ బిఐ అయితే పవర్ బిఐ, ట్యాబ్లో అయితే ట్యాబ్లో, మీకు ఏంటి వస్తే అన్ని టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అవన్నిటిలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ప్రాజెక్ట్ ట్రాక్ చేయడానికి అండ్ ఆల్సో డాక్యుమెంట్ చేయడానికి అని మీనింగ్. సో ఇవన్నీ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా నువ్వు మెయింటైన్ చేయడం వల్ల, ప్లస్ ప్రాజెక్ట్ ప్రాపర్గా కోఆర్డినేట్ చేయడం వల్ల, ఈ ప్రాజెక్ట్ మెథడాలజీస్ అన్నిటిలో కూడా నీకు అవేర్నెస్ ఉండడం వల్ల ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ నేను స్ట్రాంగ్గా ఫిట్ అవుతానని నాకు నమ్మకం అని మీనింగ్. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంటర్వ్యూకి. మంచి ఆన్సర్ ఇది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.